లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సినీ రౌండ్ ఆఫ్ కార్యక్రమానికి స్వాగతం. హాయ్ సార్, నమస్తే సార్. సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ గారు మీకు ఐడియా ఉంటుంది. ఆయన ఎఫ్డిసి మాజీ చైర్మన్ కూడా. అయితే ఆయన నిన్న మాట్లాడుతూ తెలుగులో ఇప్పుడున్న పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏపీలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే స్టార్లు అయిన వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి సినిమా షూటింగ్ జరపట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. బయట రాష్ట్రాలకి విదేశాలకి వెళ్తున్నారు. ఇక్కడ షూట్ చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ కార్మికులకు ఉపాధి లభిస్తుంది కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇది సాధ్యమయ్యే పనేనా? సార్, పుట్టిన ఊరు ఆంధ్ర అయ్యి ఉండొచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ కార్మికులు ఎంతమంది ఉన్నారు? షూటింగ్లు జరగట్లేదని ఒక పక్కన ఆయన చెప్తున్నారు, మరి కార్మికులు ఉన్నారు అని చెప్తే అంటే వైజాగ్లో మనకి చాలా కాలం నుంచి షూటింగ్లు జరుగుతున్నాయి. సో వైజాగ్లో డబ్బింగ్ స్టూడియోసు, రికార్డింగ్ స్టూడియోసు, కొంతమంది కార్మికులు ఉన్నారు. మన సంఘాలు అక్కడ, వాటి సబ్సిడరీ సంఘాలు కూడా ఉన్నాయి అక్కడ. సో కొంతమంది స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళకి సఫిషియెంట్గా పని దొరుకుతుందా లేదంటే దొరకట్లేదు. అప్పట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 20 to 30% అక్కడే జరిగాయి సినిమాలు, చాలా వరకు సినిమాలు షూటింగ్లు ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఎందుకంటే ఒకప్పుడు పొలం కావాలంటే వెస్ట్ గోదావరికి వెళ్ళాల్సి వచ్చింది, ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళాల్సి వచ్చింది, పొలాలు, కొబ్బరి చెట్లు సినిమాల కోసం. సో జంజాల్ గారు, వంశీ గారు, ఇటువంటి వారు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళారు. ఈవెన్ తమిళనాడు నుంచి రజనీకాంత్ గారి సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి తీశారు, గోదావరి జిల్లాలో. సో గోదావరి జిల్లాలకు వెళ్ళేవారు. ఇప్పుడు తెలంగాణ కనపడకుండా సస్యశ్యామలంగా ఉంటుంది, ఆ గ్రీనరీ వచ్చేసింది పొలాలు, పుట్టలోనే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కనపడుతున్నా. సముద్రం కావాలంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పటికీ కూడా. ఇట్లా ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలి ఇవన్నీ. అదేం లేదు. తమిళనాడులో మనం సినిమాలు తీసేవాళ్ళం అంతకుముందు. ఆ తర్వాత ఆంధ్ర ఇచ్చినాక మనం ఇక్కడ హైదరాబాద్ వచ్చి చేసుకుంటాం మొదలెట్టాం. ఇప్పుడు 2 సెపరేట్ అయిపోయినాక అక్కడికి వెళ్ళాలి అంటే మనం హైదరాబాద్ రావడానికి ఎంత కష్టపడితే హైదరాబాద్ వచ్చింది ఇండస్ట్రీ. అంటే వేళ్ళూనికి పోయిన ఇండస్ట్రీని, మనుషుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించాలి అంటే చాలా ప్రయాసాలకు కూడుకున్న విషయం అది. ప్లస్ జనరల్గా మనకి ఉండాలి, ఇంటర్నల్గా మనకి మనం వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళాలి అని అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకే లేదు. వాళ్ళు ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాగే ఉంటున్నారు, హీరోలు కూడా. వాళ్ళకంటే అక్కడ వ్యాపారం ఉంది. అంటే వ్యాపారం కాదు, అదే వ్యసనమో వ్యాపారమో లేకపోతే ఏదో పనో అనుకుని వాళ్ళు పని చేస్తారు. మంత్రులుగా వాళ్ళకి జీతాలు వస్తాయి, మంత్రులుగా వాళ్ళకి ఒక ఇది ఉంది. వీళ్ళకి అక్కడున్నా ఎక్కడున్నా ఒకటే కదా. అవును. సో అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెయ్యాలి అంటే బయట ఊళ్ళకి వెళ్తున్నారంటున్నారు. ఇప్పుడు బయట ఊళ్ళకి చిన్న సినిమాలు నాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి చేస్తాం, సబ్సిడీలు ఇస్తున్నారు, బయటికి వెళ్తున్నాం. ఇక్కడ సబ్సిడీలు ఇవ్వండి, ఇక్కడికే వస్తారు. మీరు ఎంతో కొంత కార్మికులకు ఉపాధి కావాలి, ఇండస్ట్రీ అండ్ అక్కడ రావాలి అనుకుంటే ప్రభుత్వం కొంత చొరవ చూపించాలి. ప్రభుత్వం చొరవ చూపిస్తే డెఫినెట్గా వస్తుంది. అంతేగాని వీళ్ళందరూ 16 మంది హీరోలు ఉన్నారు కాబట్టి 16 మంది మీరు 20 రోజులు చేయండి అంటే 20 రోజులు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? ఎక్స్ట్రా అవుతుంది కదా. అంతే. ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇవాళ ఇక్కడ సినిమా తీస్తున్నాడు. ఆ 20 రోజులు ఇక్కడ తీస్తే నాకు హోటల్ అక్కర్లేదు, దానికి ఎక్స్ట్రా ఇది అక్కర్లేదు. వాళ్ళ కార్లు వాళ్ళు వస్తారు, అక్కడికి వెళ్తే నేను క్యాబ్లు పెట్టుకోవాలి, కార్లు పెట్టుకోవాలి, రకరకాల ఉంటాయి, స్టేయింగ్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, అక్కడ సెటిల్ వేసుకోవాలి, ఇంకోటి చేయాలి, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ లేకుండా ఇక్కడ జరుగుతుంది కదా. ప్లస్
మీరు ఉన్నారు వర్కర్స్ అంటున్నారు, అక్కడ వర్కర్స్ చాలరు. ఇప్పటికీ మొన్నటిదాకా హైదరాబాద్లో చాలరని మెడ్రాస్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకునేవారు, బాంబే నుంచి. ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు బయటికి. సో ఈ టెక్నీషియన్స్ని ఒప్పుకోవాలి ఇప్పుడు తీసేవాళ్ళు. అదే హీరోలే, పోనీ వేరే వాళ్ళ దాకా కూడా అక్కడ హీరోలే అమ్మో వీళ్ళతో చేస్తే నాకు పని లేట్ అవుతుందండి వద్దండి అంటారు. అంటే ప్రాక్టికల్ డిఫికల్టీ వాళ్ళని ఎవరు ఏంటంటే 4,000 నుంచి 5,000 మంది కార్మికులు ఉన్నారు సినీ నెంబర్ చెప్తే ఉందండి, ఇక్కడ 1,00,000 మంది ఉన్నారంటారు. ఉన్నారా? పని చేసేవాళ్ళు కదా కావాల్సింది, నెంబర్ కాదు ముఖ్యం. పని చేసేదానికి పని తెలిసిన వాళ్ళు ఉండాలి, కొంతమంది ఉన్నారు. నేనే చెప్తున్నా కదా, అసోసియేషన్స్ ఉన్నాయి 30% పని జరిగేది ఉన్నారు, అక్కడ లేరని నేను అంటున్నా. సో అందరికీ ఉపాధి కలగాలంటే అసలు కలగదు. ఇప్పుడు సరే మేము చెప్పినట్టు 20 రోజులు అందరం షూటింగ్ చేస్తే 5,000 మంది కంటిన్యూస్గా దొరకదు. ఎందుకంటే షూటింగ్ జరుగుతుంది కానీ నువ్వు అనుకున్న పని జరగదు. ఇప్పుడు మీరున్నారండి, మీకు ఈ పని తెలుసు అంటే ఆ పని ఇస్తాం, మీకంటే బెటర్గా ఆయనకి తెలుసు అంటే ఆయన ఇస్తాం, మీకు ఇవ్వం, మీరు ఇక్కడే ఉంటారు. నా ఉపాధి ఏంటంటే మీ ఉపాధికి ఎవరు గ్యారంటీ లేదు కదా. సినిమా ముఖ్యం కదా, సినిమా ముఖ్యం. సో గ్యారంటీని బట్టి ఉంటుంది అదంతా. సో ఏదో షూటింగ్లో వస్తే అన్నీ అయిపోతాయి అనుకోవటం కరెక్ట్ కాదు. అది కాకుండా యూనియన్స్ వీటన్నిటిలో రకరకాల సిస్టమ్స్ రూల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దాని మీద ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తాను నాకు తెలిసింది. మన ఎఫ్డిసి చైర్మన్ గారు భరత్ భూషణ్ గారు చెప్పారు నాతో, ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం బాలకృష్ణ గారు మేమంతా కలిసి. సంథింగ్ జరుగుతుంది, అది ఎంత పాజిటివ్గా జరగాలని. జరిగితే ఇండస్ట్రీ డెఫినెట్గా, ఇండస్ట్రీ యాజ్ సచ్ అది మారిపోదు, బట్ స్లోగా షిఫ్ట్ అవుతుంది. గట్టిగా చేస్తే ఒక 5 ఏళ్ళలో ప్యారలల్గా హైదరాబాద్కి ప్యారలల్గా షూటింగ్ జరిగే అంత అవుతుంది. ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే అంటే ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లా, ఇక్కడ ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి సార్, ఇక్కడ ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. అందరు ఆయనే చెప్పారు కదా, అందరూ బయటికి వెళ్ళిపోతున్నారని. ఆ బయటికి వెళ్ళిపోతే ఇక్కడ జరిగే తక్కువే కదా. ఆ బయటికి వెళ్ళే వాటిలో ఇప్పుడు నేను చెప్పాను కదా, చిన్న సినిమాలు చాలా జరుగుతున్నాయి బయట స్టేట్లో జరుగుతున్నాయి. అక్కడ సబ్సిడీల కోసం స్టేట్స్, మిజోరాం అట్లాంటి స్టేట్స్లో అన్ని చోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. సో అందుకని వాళ్ళు ఆ స్టేట్స్కి వెళ్తున్నారు. అట్లా మీరు కూడా సబ్సిడీ ఇస్తే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే సుఖం కదా, తెలిసిన ఊళ్ళల్లో ఉండటం బెటర్ కదా వీళ్ళకి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మన నేటివిటీ ఉంటుంది, అక్కడ నేటివిటీ ఉండదు. మేము హిందీ బోర్డులు పెట్టి తీసుకున్నాం, హిందీ అందుకని ఆ ఊళ్ళోనే జరిగిన కథ అన్నాం. కాకుండా మనకి బెజవాడలో జరిగిన కథ, వేలూరులో జరిగిన కథ, అది గోదావరి జిల్లాలో జరిగిన కథ, వైజాగ్లో జరిగిన కథ అనుకుంటాం. అప్పుడు అయితే మీరు ఇప్పుడు దాకా లాజికల్గా అండ్ ప్రాక్టికల్గా మాట్లాడారు, మీరు మాట్లాడిందంతా కరెక్టే. బట్ ఇక్కడ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఉదాహరణకి మీరే అన్నారు, తమిళనాడులో వేలూరుకు పోయిన ఆ ఇండస్ట్రీని అక్కడి నుంచి ఇక్కడ దాకా కదిలించడానికి ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, ఆ రోజుల్లో మీ ఫ్యామిలీకి సంబంధించిన మీ నాన్నగారు కానీ, వీళ్ళంతా కూడా చాలామంది మహానుభావులంతా వాళ్ళు తీవ్రమైన కృషి చేసి నిజానికి వాళ్ళ కెరీర్లు కూడా వాళ్ళు రిస్క్లో పెట్టుకొని ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇప్పుడున్న హీరోలకు కూడా కొంత పర్సెంట్ అయినా సరే ఇది నా రాష్ట్రం అనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి కదా. ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు పేరుకి అంతా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి అంత లెక్క మనం అంతా. బట్ మెజారిటీ ఇక్కడ ఉన్న హీరోలు అంతా ఇక్కడ పుట్టి పెరిగారు సార్, హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఆయన చెప్పారు అందరూ 16 మంది హీరోలు ఆంధ్ర నుంచి అని చెప్పి, 16 మందిలో 7-8 మంది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళే సార్. సో మరి హైదరాబాద్ మీదే ఉండాలి అటాచ్మెంట్ వాళ్ళకి ఎందుకు ఆంధ్ర మీద ఉండాలి సార్? అక్కర్లేదు కదా. మరి మిగిలిన వాళ్ళకైనా అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణలో షూటింగ్స్ జరగాలి, ఏపీలోనూ జరగాలి, 2 రాష్ట్రాలు సమతూకంగా ఉండాలి. అండ్ అంబికా కృష్ణ గారు చేసిన రిక్వెస్ట్ పరంగా సో దాంట్లో సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే కొంతమంది హీరోలు కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి కదా. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంతమందికి వస్తుంది అంటే అదే నేను అనేది. ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టొద్దు, అటువంటివి పెట్టొద్దు. ఇప్పుడు ఆల్రెడీ మనం సపరేట్ అయిపోయిన కాడి నుంచి ఎవరి బతుకాళ్ళు బతున్నాం, శుభ్రంగా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ ఇవన్నీ తీసుకొస్తామో మళ్ళీ ప్రాంతీయతత్వం వస్తుంది, ప్రాంతీయ భావాలు వస్తాయి. అవి రానివ్వకుండా మనం ఎలా షూటింగులు చేయించాలి అక్కడ అనేది ఆలోచించాలి తప్ప మనం ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడతామో మళ్ళీ ప్రాంతీయతత్వం వస్తుంది. ఓకే, అది ఇంకా డేంజర్. అనవసరం కదా, డేంజర్ కాదు, అనవసరమైన చర్చ, పనికిరాని చర్చలు ఉంటాయి. దానివల్ల ఏం జరిగేది కాదు. అయిపోయింది, దీని గురించి మళ్ళీ కలిసి ఇదైతే లేదు. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాం, గాయం మర్చిపోయింది అందరం.
అటు ఇటు అందరూ మర్చిపోయి మళ్ళీ అంత మామూలుగానే ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం రప్చర్ చేస్తే ఆ గాయం మళ్ళీ మొదలవుతుంది. ఎందుకు దాన్ని పెంచడం? సో నువ్వు బయట రాష్ట్రాలు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నావు, నువ్వు అట్లా అట్రాక్ట్ చేయి. ఒక బిజినెస్ మాడ్యూల్లోనే చూడాలి. చేయండి, మీరు పెంచుకోండి. సార్ సినిమా ఇండస్ట్రీతో అడ్వాంటేజ్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీతో రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి డబ్బులు రావు. సినిమా ఇండస్ట్రీకి మనం పెట్టే పెట్టుబడి వేస్ట్ సార్. ఏ రాష్ట్రం అయినా కానీ సినిమా ఇండస్ట్రీని రారా అంటారు కానీ సినిమా ఇండస్ట్రీ. బట్ సినిమా ఇండస్ట్రీ వస్తే లాభాలు ఏంటి తెలుసా? డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి రావు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇస్తామంటారు వీళ్ళు. ల్యాండ్ ఇస్తే ల్యాండ్ వేస్ట్, ఎందుకంటే వీళ్ళు వచ్చి ఉద్ధరించేది ఉండదు. కానీ పలానా చోట మహేష్ బాబుకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, ఎన్టీ రామారావు గారికి వీళ్ళంతా ఇక్కడ కొంటున్నారండి అన్నామంటే అక్కడ రియల్ ఎస్టేటు ఇవాళ 5 రూపాయలు ఉందనుకోండి, వీళ్ళందరూ ఇల్లు కొంటున్నారు పక్క వస్తున్నారు ఇక్కడికంటే 200 రూపాయలకి వెళ్తుంది రియల్ ఎస్టేట్. అట్లా అది పెరుగుతుంది. ప్లస్ షూటింగులు జరుగుతూ ఉంటే ఈ టూరిజం వాళ్ళు వచ్చి షూటింగులు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు. టూరిజం కోసం డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో టూరిస్టులు పెరుగుతారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, స్టేట్కి అప్పుడు తెలియని ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు వచ్చినందువల్ల ఇన్కమ్ ఏమి రాదు. సో డైరెక్ట్ ఇన్కమ్ ఉండదు. డైరెక్ట్ ఇన్కమ్ అసలు ఎప్పుడు ఉండదు, చాలా తక్కువ. నీకు ఎందుకంటే సినిమా అక్కడ చేసినా చేయకపోయినా నీకు ఇన్కమ్ ఉందిగా. థియేటర్స్లోనే మేము రిలీజ్ చేస్తాం, థియేటర్స్లో వచ్చే దాంట్లో జిఎస్టీ నీకు వస్తుంది, అయిపోయి. బట్ ఇంకో సైడ్ చూసుకుంటే మీరు అన్నట్టు ఏపీ థియేటర్ మార్కెట్ కూడా చాలా ఎక్కువ. సో ఆ విధంగా కూడా చూసుకున్నా సరే అంబికా కృష్ణ గారు, ఇది నిజానికి అంబికా కృష్ణ గారు మాట తీసి పక్కన పెడితే నిన్న కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ గారు కూడా అమరావతిలో వెళ్ళి షూటింగ్ చేశారు మన కొత్త సినిమా ప్రారంభోత్సవం. ఆయన ఆ వేదిక నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు రండి ఇక్కడికి అని చెప్పేసి. అట్లాంటి కూడా ఎప్పుడు చెప్తారు. అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రండి అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రండి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు రండి అన్నారు. సో రండి అంటాం వేరు, రప్పిస్తానికి మనం మార్గం ఆలోచించాలి. రమ్మని చెప్పినంత లోపల ఎవరు రారు, రప్పిస్తానికి ఏ మార్గం చెప్పాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన కమిట్మెంట్ కాబట్టి ఆయన అక్కడ షూటింగ్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొన్న షూటింగ్ చేశారు, ఆయన సినిమా ఒకటి ఆయన అక్కడే చేశారు. సో వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళకి చేయించుకుంటే నడుస్తుంది. సో ఇద్దరు హీరోలు వాళ్ళిద్దరు సరిగ్గా 10 సినిమాలు ఉంటాయి చేయదలుచుకుంటే, ఆ 10 సినిమాలు జరిగితే ఆటోమేటిక్గా అంబికా కృష్ణ గారు చెప్పింది మిగిలిన వాళ్ళు రాపోయినా సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నిజానికి చాలా సున్నితమైన అంశం ఇది. సో చాలా జాగ్రత్తగా నీట్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.